ఈ నెల 27, 28, 29 తేదీలలో ఇంద్రకీలాద్రిపై నిర్వహించే శ్రీ కనకదుర్గ అమ్మవారి శాకాంబరి ఉత్సవాల సందర్భంగా శ్రీ శాకాంబరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ధరించి ప్రకృతి మాతగా దర్శనమివ్వనున్నారు. ఈ ఉత్సవాల నిమిత్తం శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ కూరగాయల మార్కెట్ నున్న వ్యాపారులు, దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు బడేటి ధర్మారావు ఆధ్వర్యంలో మొదటి రోజు అలంకరణ నిమిత్తం మొదటి విడతగా 7 టన్నుల కూరగాయలు అందజేశారు. దేవస్థానం సిబ్బంది ఇప్పటికే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం, తణుకు, మడికి, సిద్ధాంతం, ఏలూరు ప్రాంతాల రైతుల నుండి గుంటూరు జిల్లా జాగర్లముడి, తెనాలి, ఎడ్లపల్లి, నారాగోడూరు, గుంటూరు, కృష్ణా జిల్లా నూజివీడు, చిన్న ఓగిరాల, పెద్ద ఓగిరాల నుండి కూరగాయలు సేకరించి దేవస్థానం బస్సుల ద్వారా తీసుకువస్తున్నారని ఈవో సీనా నాయక్ తెలిపారు. ఓం శ్రీ కనకదుర్గా నమః. మన విజయవాడ ఇంద్రకీలాద్రి అత్యంత వైభవంగా మేము బోర్డు తరపున సారా తీసుకెళ్లి ఆమె దేవుళ్ళు తీసుకున్నాం. మరి అంతా మంచి జరగాలని, మన రాష్ట్రాభివృద్ధి జరగాలని, మరి అట్టగా ఈ దేవాలయం కూడా అతి త్వరలో ఇప్పుడు 50-60 వేల మంది వస్తారు, మీరు చూస్తున్నారు, 1,00,000 మంది వస్తారు. ఎంతో అభివృద్ధి పనులు జరగాలని మరి ఈ ప్రభుత్వం కూడా సహకరించి త్వరగతిగా పనులు అవడానికి మరి ఆల్రెడీ వచ్చే నెలలో 2 ఓపెనింగ్ జరగబోతున్నాయి. మరి లడ్డూ ప్రసాద భవనం కొత్తది, ప్రసాదం కొత్తది, లడ్డూ బోర్డు కొత్తది, అలా ఇంకా శంకుస్థాపన కూడా మా ట్రస్ట్ బోర్డు, మా ఈఓ గారి సమక్షంలో ఈ మా సిబ్బంది, మా అర్చక స్వాములు, పండిత సమాజంలో జరగాలని మనస్ఫూర్తిగా నేను ఆ తల్లిని కోరుకున్నాను. మరి ఈ రోజు మా అర్చక స్వాములు నిర్ణయించిన మేరకు ఆ మేరకు మేము ఇవాళ మేము ఇవ్వాలి అనే ఉద్దేశంతో మీరు చూస్తున్నారు. ఇప్పుడు వరకు 15వ తారీఖు నుంచి 2 లక్షల మంది బృందాలుగా వచ్చి సారా రాష్ట్ర నలుమూల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి ఈ బస్సులు వేసుకుని, వ్యాన్లు వేసుకుని వాళ్ళందరికి కూడా దిగ్విజయంగా ఏమి ఇబ్బంది లేకుండా మా వాళ్ళు 1 వే పెట్టి మా సిబ్బంది అంతా కూడా ట్రస్ట్ బోర్డు ఈఓ గారు, ఏఈఓ గారు అందరూ కూడా మరి ఇక్కడ ప్లాన్డ్గా చక్కగా పంపడం జరిగింది. మన తెలంగాణ నుంచి 9 దేవాలయాల నుంచి వారు బంగారు బోరంతో మరి అత్యంత వైభవంగా సుమారుగా ఉదయం 9 గంటల నుంచి వాళ్ళ యొక్క తెలంగాణ స్టైల్లో డప్పులు మేళాలతో మరి విఐపీస్ వాళ్ళు వస్తున్నారని చెప్పి అడ్వాన్స్ గా వస్తున్నారు. మన స్పీకర్ గారు, తెలంగాణ స్పీకర్ గారు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా రేపు వాళ్ళంతా వస్తున్నారు. వాళ్ళు ముందుగా మేము మా యువ గారు, మా సిబ్బంది వెళ్ళి ఆ కింద మేము వాళ్ళని రిసీవ్ చేసుకుని కొంత సమయం వాళ్ళతో గడిపి వాళ్ళని పైకి వచ్చిన తర్వాత మేము ఆహ్వానిస్తాం. రేపంతా కూడా మన మీడియా మిత్రులంతా కూడా మరి ఈ అత్యంత వైభవమైన కార్యక్రమాలని మీరు కూడా అందరికి కూడా చూపించాలని నేను కోరుకుంటున్నాను. జై భవాని. ఆషాఢం సారే సమర్పణ కార్యక్రమం దాదాపుగా 1 నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఇప్పటికే దాదాపు నిన్నటితో మనకు 10 రోజులు కంప్లీట్ అయింది దిగ్విజయంగా. సుమారు 2,50,000 నుంచి 3 లక్షల మంది కేవలం సారే సమర్పణ కోసం వచ్చిన వారినే మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. మన చైర్మన్ గారు చెప్పినట్టుగా తెలంగాణ నుంచి ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ఈ 2 రాష్ట్రాలు బాగుండాలి, ఈ 2 రాష్ట్రాల ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ బాగుండాలని ఒక అన్నదమ్ముల వలె మనం నడుచుకోవాలని చెప్పేసి అది ఆ యొక్క కార్యక్రమాన్ని రాను ఇంకా మంచిగా కొనసాగింపాలనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది సాంప్రదాయబద్ధంగా మనకు జమ్మిదొడ్డి ప్రాంతం నుంచి మన యొక్క అమ్మవారికి చీర సమర్పించే క్రమంలో దాదాపుగా 500 మంది నుంచి 1000 మంది దాకా కూడా బృందాలుగా అనేక విన్యాసాలతో వస్తారు. వారిని కూడా రేపు సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాము. అదేవిధంగా ఈ 27, 28, 29 3 రోజులు కూడా ప్రత్యేకంగా అమ్మవారు ఈ యొక్క శాకాంబరి అవతారంలో అందరికీ దర్శనమిస్తారు. ఈ టెంపుల్లో ఎలాంటి కార్యక్రమం జరిగినా దిగ్విజయం అవ్వాలి, ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, దేవాదాయ శాఖకు మంచి పేరు రావాలి. ఇంద్రకీలాద్రి పుణ్యక్షేత్రంలో ఇన్ని కార్యక్రమాలు చేసిన అమ్మవారు కాపాడుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా వరాలు ఇస్తున్నారని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పే విధంగా వచ్చే భక్తులకు ఎంతమంది వచ్చినా ఇక్కడ స్థలం కొరత ఉన్నా కానీ
లక్షల మంది వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా అమ్మవారి దర్శనం చేయించి ఇక్కడ ప్రసాదాలు కానీ అన్నప్రసాదం కానీ మరియు వారికి కాస్త కూర్చొని కుటుంబ సభ్యులతో కాస్త ప్రసాదం తినడానికి కానీ ఎక్కడికక్కడ ఉన్న స్థలాన్ని భక్తులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ కోణంలో కూడా ఆలోచించుకుంటూ ఖచ్చితంగా పనిచేస్తున్నాము. తప్పకుండా ఈ కార్యక్రమాలు మునుముందు అనేక రకాలుగా భక్తులకు ప్రయోజనం చేకూర్చే విధంగా పనిచేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం.